గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు ఆదరణ పెరుగుతుందన్నారు. స్వయంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు చేయించారు నిమ్మల రామానాయుడు. స్పందన ప్రజల నుండి లభిస్తున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే ఏదైతే ఈ యొక్క 20-25 రోజుల్లోనే మరి 46 లక్షల పార్టీ సభ్యత్వాన్ని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యానంటే మరి ప్రజల నుంచి ఎంత పెద్ద ఎత్తున స్పందన. అందులో కూడా ప్రత్యేకించి ఇప్పుడే నేను చూస్తూ ఉన్నాను. ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి ఈరోజు ఇప్పటి వరకు చూసినట్లయితే 67,430 మరి ఈ యొక్క 20-25 రోజుల్లో మా నియోజకవర్గంలో నమోదైనటువంటి పరిస్థితి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు ఆదరిస్తూ, ఎందుకంటే రాష్ట్రం ఇంత కష్టాల్లో ఇంత ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా అన్న మాట ప్రకారం 4,000 పింఛను, అది కూడా పాత 3 నెలలు కలిపి అంటే 7,000 రూపాయలు అక్షరాల మా గుమ్మం దగ్గర మా గడప దగ్గర 1వ తేదీన ఒక పెద్ద పండుగ మాదిరిగా మాకు అందజేస్తున్నారనేటువంటి ఆనందం, సంతోషం ఆ వృద్ధులు వితంతుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ని అన్నమాట ప్రకారం 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అందిస్తున్నారనేటువంటి సంతోషం, ఆనందంతో అటు దివ్యాంగుల కుటుంబాలు కానీ, అదేవిధంగా ఏదైతే యువత కూడా ఈ యొక్క 5 నెలల్లోనే మరి డిఎస్సి 16,000 పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ వేసి మళ్ళీ యువతకు ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి కానీ, ఆ యొక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయాలని అంటే 150 రూపాయలు, 200 రూపాయలు వెచ్చించవలసి ఉండేది. అటువంటి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం కానీ, విశేషమైనటువంటి స్పందన ప్రజల నుండి లభిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఏదైతే ఈ యొక్క 20-25 రోజుల్లోనే మరి 46 లక్ష